ఏపీలో మారుతున్న రాజకీయాలు వైసీపీని పట్టి కుదిపేస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్ సైతం ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి పలాయనం చిత్తగిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో జగన్ రెడ్డి పార్టీకి గడ్డుకాలం దాపురిస్తోందన్న సంకేతం బలంగా కనిపిస్తోంది. అధికారం చేతిలో ఉంది కదా అని ఈ 4.5 విర్రవీగిన ఎమ్మెల్యేలు, మంత్రులు నేడు జగన్ రెడ్డి అకృత్యాలు చూసి రియలైజ్ అవుతున్నారు. బతికుంటే బలిసాకైనా తిని బతికేయొచ్చు అన్న సామెతను ఎమ్మెల్యేలు, క్యాడర్ గుర్తెరిగి ముందు జాగ్రత్తగా వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయం, మా వారసులను బరిలోకి దింపుతామని అధిష్టానానికి ప్రపోజల్స్ పెడుతున్నారు. మరికొందరైతే ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పి రాజీనామాలతో జగన్ రెడ్డికి దూరంగా జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి రాజీనామాలు, ఆ తర్వాత 2 నియోజకవర్గాల నుంచి క్యాడర్ చేస్తున్న రాజీనామాలు చూస్తే వైసీపీ పన్నుతున్న కుట్రలు క్యాడర్ కు అర్థమై దూరంగా జరుగుతున్నారన్నది స్పష్టమవుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో 2 రోజులుగా దాదాపు రాజీనామా బాటలో 100 మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని సొంత పార్టీ వారే ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులుగా ఉన్న రోజా, అంబటి రాంబాబులతో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రత్యేకించి నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజాను పక్కన పెట్టాలని ఎప్పటి నుంచో క్యాడర్ డిమాండ్లు వినిపిస్తూ వస్తోంది. ఇప్పటికే రోజాకు ఈసారి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని క్యాడర్ జగన్ రెడ్డికే నేరుగానే అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలోనే రోజాను పక్కన పెట్టి నగరికి కొత్త ఇన్ఛార్జిని తెచ్చిపెట్టేందుకు యత్నాలు సాగిస్తుంది వైసీపీ. క్యాడర్ డిమాండ్లతో పాటు సర్వేలు కూడా రోజాకు ఘోర పరాజయం తప్పదన్న నివేదికలిస్తున్నాయి. అలానే పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని, వల్లభనేని రాంబాబులకు కూడా ఘోర ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే లెక్కలు వేసి సిట్టింగ్ స్థానాల ఎమ్మెల్యేలను కాదని కొత్త వారిని ఇన్ఛార్జీలుగా తెచ్చిపెడుతోంది వైసీపీ.